ఊహించి ఉంటే నిర్వాహకులు చెప్పి మరి దురదృష్టకరమైన సంఘటన. అతను మేము కలిసి పాల్గొనడం, రాజకీయ ప్రత్యర్థి జోగి రమేష్ బాబు. ఇది సోషల్ మీడియాలో అవగాహన లేక తప్పుగా అర్థం చేసుకుని మా పైన సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ కరెక్ట్ కాదు. జోగి రమేష్ని మేము ఆహ్వానించలేదు. అది ఆహ్వాన సంఘం వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు చేసిన పని ఉంటుంది. మమ్మల్ని మాత్రం పిలిచారు, మేము ఆహ్వానితులుగా వెళ్ళాము. ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చాం. అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఇబ్బంది అనిపించింది. అయిష్టంగానే పాల్గొన్నాం. తప్పని పరిస్థితిలో లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి అంతరాయం కలగకూడదని చెప్పి మేము పాల్గొని వచ్చేసాం. దాంట్లో గౌతు శిరీష్ గారు, పారసారథి గారు కూడా, మేము ముగ్గురం కూడా ఈ సంఘటన మనకు ఇబ్బంది కలిగించింది. ఇది ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని ఆ సభలోకి వస్తాడని మేము ఊహించలేదు. ఊహించి ఉంటే మేము వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి ఉండేవాళ్ళం. తీరా వెళ్ళిన తర్వాత, జరిగిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయలేక ఆ కార్యక్రమాన్ని కొనసాగించాం. దీనివల్ల పార్టీ శ్రేణులు కొంతమంది అపోహలు పడి ఉంటారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. జోగి రమేష్ను మేము ఆహ్వానించలేదు. జోగి రమేష్తో మాకు ఏ రకమైన సంబంధాలు లేవు. అతను మాకు రాజకీయ ప్రత్యర్థి. ఇది అనుకోకుండా విగ్రహావిష్కరణలో అనుకోకుండా ఒకే కార్యక్రమంలో పాల్గొల్సి రావడం దురదృష్టకరం. దీని గురించి సోషల్ మీడియాలో అర్థం చేసుకోలేక రకరకాలుగా పోస్టింగ్ పెడతా ఉన్నారు. ఇది కాదు. ఇది మేము పార్టీకి విధేయులు. గౌతు లచ్చన్న గారు అమ్మాయి మనవరాలు శిరీష్ కానీ, పారసారథి గారు కానీ, మేము కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులు. మేము విధేయులు. ఆ పార్టీ శ్రేయస్సు తప్ప మాకు ఎవరి శ్రేయస్సు మాకు ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబానికి నేను రాజకీయంగా చాలా అభిమాని. నేను పార్టీ కోసం, పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది. పార్టీకి ద్రోహం చేసే పని నేను ఎప్పుడు చేయను. ఇది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగింది, అయిష్టంగా జరిగింది. మేము దీన్ని ఇష్టపూర్వకంగా ఏమీ భావించలేదు. చాలా మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా, రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎవరైనా ఆహ్వానిస్తుంటే ఆ ఆహ్వానానికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరిని పిలవాలి, అది మేము నిర్దేశించి ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాం. దయచేసి కార్యకర్తలు కానీ లేకపోతే సోషల్ మీడియా రాసేవాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం. అందరిలో పేరు నాని పైన బియ్యం దొంగతనం కేసు ప్రభుత్వం విచారణలో ఉంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దొంగతనం చేసి డబ్బు కట్టేసినంత మాత్రాన దొంగతనం కేసు పోదు. నీ మీద దొంగతనం జరిగింది. ప్రభుత్వం బియ్యం 1,70,00,000 రూపాయలు బియ్యం మాయమైపోయినాయి. ఆ మాయమైపోయిన బియ్యానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ప్రభుత్వం నీ పైన కేసు చర్యలు తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దీని గురించి ప్రభుత్వం అంతా ఎంక్వైరీ చేస్తూ ఉంది. నువ్వు డబ్బులు కట్టినంత మాత్రాన కేసుల నుంచి తప్పించుకోలేవు. తప్పనిసరిగా నీ గోడౌన్లో, నీ హయాంలో ఆ బియ్యం మాయమైనవి కాబట్టి, నువ్వు ఎవరికో అమ్ముకున్నావు కాబట్టి, అది నేరం కాబట్టి తప్పనిసరిగా నీ పైన కేసు పెడతారు, నీ పైన చర్య తీసుకుంటారు. దాని నుంచి నువ్వు ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేవు. నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా కూడా దొంగతనం జరిగింది, అక్కడ జరిగిందని నువ్వు ఒప్పుకున్నావు, దానికి డబ్బులు కట్టావు. డబ్బులు కట్టినంత మాత్రాన నిన్ను క్షమించేస్తారని నువ్వు అనుకోవద్దు. దొంగతనం చేసినందుకు కేసు ఉంటుంది. రికవరీ అనేది పోలీసులు, అది డిపార్ట్మెంట్ రికవరీ అనేది ఎట్టి పరిస్థితి చేస్తుంది. కానీ నేరానికి కూడా శిక్ష ఉంటుంది.
ఈ కేసుల నుంచి నువ్వు తప్పించుకోలేవు, నీ పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం. సార్, ఆర్టీసీలో కొత్త బస్సులు ఎప్పటి నుంచి ప్రవేశపెడుతున్నారు సార్? ఏపీఎస్ఆర్టీసీలో సుమారుగా 11,000 బస్సులు ఉన్నాయి. ఒక 10,000 బస్సులు సొంత బస్సులు ఉన్నాయి, ఒక 2,000 బస్సులు హైర్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల వల్ల ఆర్టీసీకి మెయింటెనెన్స్ కానీ లేకపోతే మైలేజ్కి అయ్యే ఖర్చు కానీ చాలా ఎక్కువ అవుతుంది. ఆర్టీసీ లాభాల్లోకి రావాలి అంటే వాతావరణ కాలుష్యం లేని ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఎలక్ట్రికల్ బస్సులు వస్తే దానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఉంది. వాళ్ళు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేదే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ కార్మికుల కోసం డిఏ ఎలవెన్స్ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. నైట్ హాల్ట్కి వెళ్ళే డ్రైవర్లకి కండక్టర్లకి కూడా ఇది వరకు వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేవాడు కాదు, ఇప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం, ఆర్టీసీ ప్రయాణికుల శ్రేయస్సు కోసం చంద్రబాబు నాయుడు గారు నిత్యం దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. కారణం ఏంటంటే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం జరుగుతుంది, వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రానున్న కాలంలో ఈ బస్సులన్నింటి ప్లేస్లో ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. ఆర్టీసీ లాభసాటిగా నడుస్తుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యమైన, కార్మికులకు మరింత సౌకర్యమైన బస్సులు తేవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రయాణికుల సౌకర్యమే ముఖ్యంగా ఆర్టీసీ పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అన్ని చర్యలు తీసుకున్నాం. సంక్రాంతికి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి ఏమైనా అదనపు ఛార్జీలు ఉన్నాయా సార్? నార్మల్ ఛార్జెస్ ఇప్పుడు వరకు ఛార్జీలు పెంచడం అనేది ఆర్టీసీ అవి ప్రైవేట్ బస్సులు. ఇవాళ 500 రూపాయల టికెట్ని కాకపోతే 1000 రూపాయలు చేయడం, 2000 చేయడం అనేది ప్రైవేట్ బస్సులు చేస్తారు. ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం, వాళ్ళ మీద భారం పడకుండా ఉండాలి, సౌకర్యవంతమైన ప్రయాణం ఉండాలి, ఆర్థికంగా భారం పడకూడదు అనేది ఆర్టీసీ యొక్క ధ్యేయం. ధరలు పెరగకుండా ప్రయాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ సంక్రాంతి బస్సులకి రాను పోను 2 సార్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10% రిబేట్ అనేది ఇస్తుంది సార్, డిస్కౌంట్ అనేది ఇస్తుంది. మనకి కూడా 2 ఒకేసారి చేసుకుంటే అడ్వాన్స్డ్ గా ఏమైనా కన్సెషన్ అనేది ఇస్తారు. దాని గురించి వాళ్ళతో మనం కూర్చొని చర్చలు జరపాలి. చర్చలు జరిపి ఆర్టీసీ ఉద్యోగులకి నైట్ అలవెన్స్ జీవో ఇచ్చారు సార్. అంటే గత ప్రభుత్వం అయితే అది జీవో రద్దు చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ నిన్నే చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు. నైట్ హాల్ట్ చేసే కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ అదనపు అలవెన్స్ ఇచ్చేలాగా గత ప్రభుత్వం రద్దు చేసింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ ఆ యొక్క కార్మికులకి ఆ యొక్క అలవెన్స్ ఇచ్చారు. ఇప్పుడు 3 రోజుల బస్సు పామర్ వస్తుంది, అదే ఎక్స్టెన్షన్ చేస్తే మచిలీపట్నం వస్తుంది. ఒక 1-2 ఒక 2 టైమ్స్ చేస్తే మంచి రెస్పాన్స్ ఉంటుంది. అంటే బస్సులు లేకపోవడం వాటిని ఏమైనా ఎక్స్టెండ్ చేసుకుంటే దాన్ని ఏమైనా తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన డిపోకి ఆదాయం చూద్దాం. రిప్రజెంటేషన్ ఆ రూట్లో వాళ్ళు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే దానిపైన వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచిస్తాం. అది కొంచెం జనతా ఎక్స్ప్రెస్ లాగా మనకు బాగుంటుంది. అది మా మాస్క్ కొంచెం లాబరేటరీ లేదొస్తానికి 3 రోజులు విజయవాడ 1 టౌన్ వరకు వెళ్తాయి. ఆ 1 టౌన్ దిక్కు వరకు ఒక 2 ట్రిప్లు ఎక్స్టెన్షన్ చేస్తే మచిలీపట్నం వాళ్ళందరూ ఎవరా ఎలిగేషన్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు పేపర్లో రాసి ఉండొచ్చు. కానీ ఒకరికి పేరు నాని కాపాడాల్సినంత అవసరం ఏంటి? పేరు నాని మాకు ఆగర్భ శత్రువు, మాకు రాజకీయ ప్రత్యర్థి. ఈ నియోజకవర్గంలో అతను కొల్లూరు రవి మీద కదా అక్రమం కేసు బనాయించి అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో 2 నెలలు 60 రోజులు అట్టు పెట్టాడు. అటువంటి వాడి మీద మాకు ప్రేమ ఉంటుందా? ఎందుకు ఉంటుంది? వాళ్ళ ప్రభుత్వం వాడి మీద కేసు పెట్టారు. పేరు నాని మీద కేసు పెట్టడం జరిగింది. రికవరీ నిమిత్తంగా 1,70 లక్షల రూపాయలు డబ్బు కట్టడం జరిగింది. అయినా కూడా అతనికి ప్రయాణం భారతదేశం వదిలిపెట్టి వెళ్లకుండా లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అతనికి విమాన మార్గాల్లో పారిపోవడానికి వీల్లేదు, ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదు. అతని మీద కేసు అయ్యింది,
విచారిస్తున్నారు. సమయం రాగానే అరెస్ట్ చేస్తారు. దాని నుంచి పేరు నాని తప్పించుకోలేడు. ఎవరు బాగా కాపాడాల్సిన అవసరం ఏంటి? మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలన్నింటి మీద మేము చర్యలు తీసుకున్నాం. దానికి సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నాం, నాయకుల మీద చర్యలు తీసుకున్నాం. అందులో పేరు నాని కూడా తప్పించుకోలేడు. అతని మీద కూడా చర్య తీసుకుంటాం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉన్నారు, శాశ్వత మిత్రులే అంటారు. ఆ విధంగా అనేది ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణం, అరాచకాలు వాటన్నిటి మీద కూడా ప్రజలకు రక్షణ కల్పించడం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాం, వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, అధికారులు కానీ ఎవరు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటామన్నాం. అన్న ప్రకారంగా అందరి మీద కూడా కేసులు పెడుతున్నాం, అరెస్టులు చేస్తున్నాం, అధికారులు సస్పెండ్ చేస్తున్నాం. అన్ని విషయాలు పేరు నాని విషయంలో కూడా అదే జరిగింది. అతని మీద కేసు పెట్టడం జరిగింది. అతను డబ్బులు కట్టినంత మాత్రాన ఈ కేసుల నుంచి తప్పించుకోలేడు. నువ్వు దొంగతనం చేసిన డబ్బులు కట్టేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే చట్టం ఒప్పుకోలేదు. అతని మీద కేసు తప్పనిసరిగా పెడతారు, అరెస్ట్ చేస్తారు. అధికారులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. అధికారులు చేసే ప్రయత్నం దాని రూల్ ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా చేస్తారు. దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. అతన్ని అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం. అతన్ని కాపాడే ప్రయత్నం ఎవరు చేయట్లేదు, ఎవరు కూడా కాపాడలేరు. అతన్ని మాకు కాపాడాల్సిన అవసరం లేదు, అతను కూడా కాపాడుకోలేదు. ఓకే. యోగి రమేష్ విషయంలో ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు ఇదంతా మీడియాలో వచ్చే ప్రచారం తప్ప వాళ్ళు ఎవరు మమ్మల్ని అడగలేదు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ మేము అనుకోకుండా వెళ్ళామా, ఉద్దేశపూర్వకంగా వెళ్ళామా, మేము కావాలని ఏమన్నా కలుపుకున్నామా, అది అనుకోకుండా జరిగిన సంఘటన అనేది అందరికీ తెలుస్తుంది. ఇవాళ దాకా నన్ను చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నన్ను ఏమి ఎక్స్ప్లెయిన్ నేను మాత్రం చంద్రబాబు నాయుడు గారిని కలిసి జరిగినందుకు కూడా వివరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు నేను హైదరాబాద్ వెళ్ళాను. నేను రాగానే చంద్రబాబు నాయుడు గారిని కలిసి జరిగినందుకు కూడా వివరిస్తాను. ఓట్లు దోషేసేసిన నాయకులకి డబ్బులకు నోటు ఏంటండి? అవన్నీ కక్కిస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా 100 కోట్ల రూపాయలు దోసుకుంటారు. ఇప్పుడు అవన్నీ కక్కిస్తాం. ఎవరు డబ్బు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఇవన్నీ మాకు సంబంధించిన విషయాలు కాదు కదా. వాడు 100 మందికి దాచుకుంటాడు, 100 మందికి తీసుకుంటాడు. వాడు ఖండించడానికి ఆ విషయాన్ని మీరు ఖండిస్తున్నారని చెప్తా కదా. ఖండిస్తాను, మాకేం తెలుసు. నిజంగానే అసలు ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు సంపాదించుకున్నాడు, అది ఎవరెవరి దగ్గర దాచుకున్నాడు, ఎవరెవరి దగ్గర తీసి వాడుకుంటాడు అనేది మాకు తెలియదు కదా. ఇవన్నీ మాకు సంబంధం లేని విషయాలు. 4 రోజుల నుంచి వచ్చే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆయన్ని కుటుంబ సభ్యుల్ని, కుటుంబ నాయకులు దాచారు ఈ ఏరియాలోనే. ప్లస్ ఆ 1,00,00,000 కోటి 80 లక్షలు కట్టిన కూడా తీసుకెళ్ళి నేను కుల్లూరు బండి రామకృష్ణ, సోడిశెట్టి బాలాజీ మేము ఎవరు దాయిలే. మాకు దాయి అడిగి దొరుకుతాడని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. చేసిన ఎవరిష్టం వచ్చినట్టు మా ఈ సెల్ ఫోన్స్ వచ్చేసేసి వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. ఇది ఫోన్లో మాట్లాడితే మాత్రం పరిమితి చేస్తే బాగుంటుంది. దీంట్లో ఫోటోలు గిట్టో తీసి ఇప్పుడు కొంతమంది భార్యాభర్తలు సూసైడ్ చేసుకునే సందర్భాలు, పెళ్లి గారి యువతలు సూసైడ్ చేసుకునే సందర్భాలు, ఎన్ని బాధ్యత లేకుండా, అవగాహన లేకుండా, ఒక దుర్బుద్ధితో, తప్పుడు మనస్తత్వంతో దుష్ప్రచారం చేసేవాడు వల్ల సమాజంలో చాలామంది నష్టపోతున్నారు. అది దురదృష్టకరం.